నా సబ్స్క్రైబర్ టీ చందు అనే వాళ్ళు కామెంట్ పెట్టారండి. సార్ నాకు 17 ఇయర్స్, నాకు ఈ వయసుకే జుట్టు మొత్తం రాలిపోయి బట్టతల వచ్చేసింది సార్, సొల్యూషన్ చెప్పగలరా సార్ అని అడుగుతున్నారండి. ఇలాంటి అనేక వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయండి. 17 ఏళ్ళకే విపరీతంగా బట్టతలు రావటం, మాడు కనిపించటం, కాన్ఫిడెన్స్ తగ్గిపోవటం తోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకే చాలా ఇంపార్టెంట్గా మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వయసులో ఉన్న పిల్లలకి ఒకవేళ ట్రీట్మెంట్ సరిగా అందుకోలేకపోతే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గి చదువుల్లో వెనకాల పడుతూ ఉంటారు. చదువుల్లో వెనకాల పడటానికని అనేక కారణాలు ఉంటాయి. దాంట్లో ఇది ఒక కారణం కూడా కావచ్చు. సో మనం ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది ఏంటంటే పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గకుండా ఉండటానికని జాగ్రత్త పడాలి. మరి 17 ఏళ్ళకే బట్టతలు వచ్చినప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేస్తామా అని చాలా మంది కూడా ఆలోచిస్తూ ఉంటారు. ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేది 24 ఏళ్ల లోపు మనం ఖచ్చితంగా చేయకూడదండి. ఎందుకనంటే ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ లాస్కి క్యూర్ కాదు. హెయిర్ లాస్కి ఇతరత్ర మెడికేషన్స్ ఉంటాయి. 17 ఏళ్ళకి అన్ని రకాలైన మెడికేషన్స్ యూస్ చేస్తారంటే యూస్ చేయరండి. 17 రకాలకి సేఫ్ సప్లిమెంట్స్, సేఫ్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, అలానే ముఖ్యంగా వచ్చేసి డైటరీ డెఫిషియన్సీస్ ఉన్న వాటిని కరెక్షన్ చేస్తారు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చాలా ముఖ్యమైనది ఏంటంటే లైఫ్ స్టైల్ మార్పులు అనేటివి ఖచ్చితంగా చేయాలి. లైఫ్ స్టైల్ మార్పుల్లో టైంకి నిద్రపోవటం, టైంకి ఆహారం తీసుకోవటం, టైంకి పౌష్టిక ఆహారం తీసుకోవటం, అలానే డీస్ట్రెస్సింగ్ చేసుకోవటం, అలానే కొద్దిగంత స్పోర్ట్స్ యాక్టివిటీస్ వాడటం, ఇలాంటివి అనేటివి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వయసులో వచ్చిన వాళ్ళకి చాలా విపరీతమైన స్ట్రెస్లో ఉన్నందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితమైన మంచి పౌష్టికాహారం తర్వాత ఈ విధంగా టైంకి చేసుకుంటూ ఉంటే ట్రీట్మెంట్ అనేది కూడా చాలా మంచిగా రిజల్ట్స్ అనేటివి తీసుకురావడానికి ఆస్కారం ఉంటుందండి. అలానే ముఖ్యంగా ఏంటంటే పిఆర్పి మీసో జిఎఫ్సి థెరపీస్ కూడా మనం స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 17 ఏళ్ళకే ఒకవేళ బట్టతలలు వస్తున్నాయనంటే చాలా జాగ్రత్తలు పడాలి మనము. ఎందుకనంటే బట్టతలలు వచ్చినాక పూర్తిగా ఉండిపోయి దానికంటే ఇబ్బంది పడేదానికంటే ఉన్న ట్రీట్మెంట్స్ని తీసుకొని ఉన్న జుట్టును కాపాడుకోవటానికని మనం ప్రయత్నం చేయొచ్చు. మినాక్సిడిల్ కూడా యూస్ చేయొచ్చు. మినాక్సిడిల్తో పాటు అనేక రకమైన థెరపీస్ కూడా మనం చేయొచ్చు అనమాట. QR678, అలానే మీసో డిటాస్ట్, మీసో వైకాలటమైడ్, ఇలాంటివి అనేక రకమైన థెరపీస్ మనకు అవైలబుల్ ఉంటాయి. దాంట్లో మీసో డిటాస్ట్ అనేది మీకు కరెక్ట్గా పనిచేస్తుంది. ఇలా మనం జాగ్రత్తలు తీసుకుంటూ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. 19 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఆ టైంలో కనుక బట్టతలలు వస్తున్నాయనంటే వాటికి ప్రొసీజర్స్ చేసుకొని మంచి జుట్టును కూడా మనం సాధించుకోవచ్చండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా వీడియోస్ని లైక్ చేసి దయచేసి షేర్ చేయండి. ఎవరికైనా కానీ చిన్నపిల్లలకి బట్టతలలు వస్తున్నాయనంటే వాళ్ళకు అందుబాటులో ఏం ట్రీట్మెంట్ ఉంటుందో లేదో అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇతరత్ర ఏమైనా సందేహాలు ఉన్నా, కామెంట్స్ ఉన్నా, ఇవాళ చందు అడిగారు కదా, అలాంటి మీరు కామెంట్స్ పెట్టినా నేను తప్పకుండా మీకు ప్రశ్నకి నేను జవాబు చెప్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.